జరుగుతూ ఉంది. ఊర్లలో అనేక అవకాశాలు కల్పించారు ప్రభుత్వాలు కూడా. ఈ రైతులను ఆదుకోవాలి. ముఖ్యంగా రైతులకు పండిన పంట గిట్టుబాటు ధర రావడం లేదు, ప్రకృతి సహకరించడం లేదు. ఇవన్నీ చేసిన నెలకు 5,000 10,000 గిట్టుబాటు అవుతుంది. ఎంత కష్టపడేందుకు ఏదైనా నౌకరు ఉంటే చాలా మంది, నాకు తెలిసిన రైతులు చాలా మంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచాలు తీసుకుందాం, చుట్టుపక్కల పల్లెటూరులో వచ్చి చాలా మంది రైతులు అంటే ఎబో 40 నుంచి 60 ఇయర్స్ ఉండే రైతులు సెక్యూరిటీ గార్డ్స్ చేస్తున్నారు. అంటే ఓన్లీ అంటే వాళ్ళకి వేరే టెక్నాలజీ ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గార్డ్స్, లేకపోతే తోటమాలి పని సిటీస్లలో అటువంటివి చాలా జరుగుతున్నాయి. అందుకే ఈ పల్లెలల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి. ముఖ్యంగా ఈ పల్లెల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తే ఈ పని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ వాళ్ళు ఎంతో కొంత మీరు చేసే పనికి అభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పాటు పడతారు. ఏంటంటే రైతులకు గిట్టుబాటు జరగాలి, రైతులను ప్రోత్సహించాలి. అనేక పథకాలు వస్తున్నాయి కానీ రైతులకు అందుబాటులోకి పోవడం లేదు. కాబట్టి రైతులకు దగ్గరకు పోయే విధంగా